iDreams Health Time. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కానీ ప్రస్తుతం ఉన్న జీవన శైలి వల్ల కానీ చాలామంది కూడాను కీళ్ళ నొప్పులు, బ్యాక్ ఏక్, మజిల్ పెయిన్ ఇలా చాలా పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పెయిన్స్కి రెమెడీస్ ఏంటి, ఈ పెయిన్స్ ఎందుకు వస్తాయి, దీన్ని తగ్గించుకునే మార్గాలు ఏంటి, ఇవన్నీ మనకి డీటెయిల్గా చెప్పడానికి ఇంటర్వెన్షన్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కరుణాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. డాక్టర్, అసలు కీళ్ళ నొప్పులు అంటే ఏంటి? అవి మ్యాక్సిమం అన్ని నొప్పులు కూడా కీళ్ళ నొప్పులు అవుతాయా? అలా అని చెప్పలేమండి. కీళ్ళ నొప్పులు అంటే దానిలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటే జాయింట్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇంకొకటి మల్టిపుల్ జాయింట్స్ ఒకటేసారి ఇన్వాల్వ్ అవ్వడం. సపోజ్ మనం మోకాళ్ళ నొప్పులు తీసుకున్నాం, అవి ఒకటిగా ఇన్వాల్వ్ అవుతాయి. అదే రుమటాయిడ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన బాడీలో ఉన్న కణాలే మనకు శత్రువులుగా మారడం వల్ల అప్పుడు జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. ఇంకొకటి ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ ఫీవర్లు కానీ, వాటి వల్ల కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఆ కీళ్ళ నొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. దానిలో ముఖ్యంగా డైలీ లైఫ్లో వచ్చేది మాత్రం అందరికి వచ్చేది మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, మడిమల నొప్పులు. అవి కాకుండా ఎక్కువగా కీళ్ళ నొప్పులు వచ్చేటివి అంటే చాలా కీళ్ళు ఒకటేసారి ఇన్వాల్వ్ అయితే మాత్రం వాటిని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. వాటికి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కీళ్ళ నొప్పులకు మ్యాక్సిమం అంటే కారణాలు ఏంటుంటాయి అంటారు? ఒకటి వయసు రీత్యా కీళ్ళు అరిగిపోవడం వల్ల రావడం ఒక కారణం. ఇంకొకటి రకరకాల రోగాలు, వైరల్ ఫీవర్స్, వైరల్ డిసీజ్ వల్ల కీళ్ళ నొప్పులు రావడం. ఇంకా ఏదైనా దెబ్బ తగిలి తర్వాత దాన్ని పట్టించుకోపోవడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ వాటి వల్ల వస్తుంటాయి. ఇంకా కొందరు ఎక్కువగా పనిచేయడం వల్ల, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మెట్లు ఎక్కడం, దిగడం, చేయడము, ఎక్కువసేపు స్టాండింగ్ అవ్వడం, లైక్ కండక్టర్స్, ఎక్కువసేపు స్టాండింగ్ టీచర్స్, డైలీ లేబర్స్, వీళ్ళకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులు మీరు అన్నారు వయసు రీత్యా కూడా వస్తాయని చెప్పి, ఈ వయసు ఎక్కువ పడిన వాళ్ళలో కాకుండా చిన్న పిల్లల్లో మ్యాక్సిమం ఒక 20 to 30 years ఈ పిల్లల్లోని, ఇంకా తీసుకున్నట్లయితే 15 to 20 years లోపు పిల్లల్లో కూడాను ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ పెయిన్స్ని మనం కీళ్ళ నొప్పులుగా తీసుకోవచ్చా? ఇప్పుడు 20 to 30 or 35 yearsలో ఉన్న వాళ్ళు మంచి ఎంగేజ్లో కూడాను పెయిన్స్కి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళలో ఎందుకు వస్తూ ఉంటాయి? గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైతే ఎంగేజ్ గ్రూప్లో కీళ్ళ నొప్పులు వస్తాయో అవి మనము అరుగుదల వల్ల వచ్చినాయని తీసుకోవడానికి లేదు. సో దానికి ఒకటి ఈ కరెంట్ జనరేషన్ అంతా ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు విటమిన్ D3 అనేది చాలా తక్కువ ఉంటుంది. దానిల వల్ల మన మోకాళ్ళు అనేవి కీళ్ళ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఇంతకుముందు అనుకున్నాం కదా మేము, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన శరీరంలో ఉన్న కణాలే మనకు శత్రువులుగా మారడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి, అదొక కారణం. ఇంకొకటి హైపర్ యూరిసిమియా అంటారు. మన బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడం వల్ల కానీ, లేదంటే ప్రొడక్షన్ అయిన యూరిక్ యాసిడ్ అనేది యూరిన్లో వెళ్ళకపోవడం వల్ల, అది అక్యుములేట్ అయిపోవడం వల్ల కూడా వస్తుంది. దాన్నే సింపుల్గా మీరు గౌట్ అంటూ ఉంటాం, దానివల్ల వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, మన శరీరంలో ఉండే మన కణాలే మనకి శత్రువులుగా మారి రావటం వల్ల, అంటే అది ఏ సిచ్యువేషన్స్లో అలా జరుగుతూ ఉంటుంది? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే దానికి దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ దట్. ఆటోఇమ్యూన్ అంటే ఏదైనా జెనెటిక్ కారణం కావచ్చు, ఇంకేదైనా మన వంశపారంపరంగా ఇంతవరకు మన పూర్వీకులకు ఉండి ఉండొచ్చు, అమ్మ వైపు నుంచి కానీ నాన్న వైపు నుంచి కానీ ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకు ఆ విధంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దానికి మనం కరెక్ట్గా రీజన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది. ఇప్పుడు ఏదైనా నొప్పి వచ్చింది అనగానే మ్యాక్సిమం పారాసెటమాల్ టాబ్లెట్, లేదంటే బ్రూఫినో, లేదంటే కాంబిఫ్లేమో, డోలో 650 ఇలా వేసేసుకుంటూ ఉంటారు. ఏదో అది ఆ రెమెడీ అక్కడ వరకే ఉంటుంది, మళ్ళీ ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి మోకాళ్ళ నొప్పులకి అలాగే కీళ్ళ నొప్పులకి ముఖ్యంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? కీళ్ళ నొప్పులకి చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే దాన్ని బట్టి మనం వయసును బట్టి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు తరోగా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అది
వయసుని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు చిన్నపిల్లలు వస్తే ఒక రకమైన డిసీజ్ ఉంటుంది, పెద్దవాళ్ళు వస్తే ఒక రకమైన డిసీజ్ ఉంటుంది. ఓకే, ఇంకా పెద్ద వయసు పైబడిన వాళ్ళకి ఇంకొక విధంగా ఉంటుంది. సో మనం వయసును పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ఏమన్నా ఆ నొప్పులు రావడానికి ముందు ఏమైనా వైరల్ ఫీవర్స్ ఏమైనా వచ్చాయా, ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయా, ఇంకొకటి ఏమైనా స్మోకింగ్ హిస్టరీ లాంటిది ఏమైనా ఉందా, తన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా బాగా జంక్ ఫుడ్కి అలవాటు అయినారా, వీటిని పరిగణలోకి తీసుకొని మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని దాని పరంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక రోజు 2 రోజులు అనుకుంటే పర్వాలేదు, మనం ఓవర్ ది కౌంటర్ ట్యాబ్లెట్ తీసుకొని పని కానీ చేయొచ్చు. లేదు ఇంకా ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ మెడిసిన్స్ ఆల్సో వాడినప్పటికీ ఇంకా ఆ నొప్పి అలాగే వస్తున్నప్పుడు మనం యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్ అండ్ పక్కా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే తెలియకుండా మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల ఇట్ షుడ్ ఇంపాక్ట్ ఆన్ ది కిడ్నీస్. ఓకే, కిడ్నీ మీద కానీ ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు స్మోకింగ్ అన్నారు, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి, లేదంటే స్టమక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరితిత్తులకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ స్మోకింగ్ వల్ల కీళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుందా? స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల కీళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఓకే, 2 ఇంపాక్ట్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పుల మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కీళ్ళు అరిగిపోయాయి అంటారు కదా, ఆ కీళ్ళు అరిగిపోయి దాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలంటారు? ఏ స్టేజ్లో కీళ్ళు అరిగిపోయాయి అని మనం అనుకోవచ్చు? కీళ్ళు అరిగిపోవడమే ఒక క్రియ, ఇట్స్ ఎ ప్రాసెస్. దానికి మనం ఎంత అరిగిపోయింది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 మనం ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు, లేదంటే ఎంఆర్ఐ తీసుకోవచ్చు, సిటీ స్కాన్ తీసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ స్టేజ్ తెలుసుకోవడానికి. ఆ స్టేజ్ బట్టి మనము ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఆస్టియోఆర్థరైటిస్, మనం ఏదైతే పెద్దవాళ్ళలో వయసు పైబడిన వాళ్ళు మోకాలు అరగడం వల్ల వచ్చింది అనుకుంటాం కదా, దాన్ని బట్టి సపోజ్ ఇదే ఉందనుకోండి, ఇది పైన ఎముక, ఇది మన కింద ఎముక. ఓకే, వీటికి మధ్యలో ఇది మనం చిన్న పటెల్లా అంటాం, మనం ఈ చిన్న బోన్, వీటికి మధ్యలో దీనికి ఒక లైనింగ్ ఉంటుంది మన ఎముకలకి. దీనికి ఒక లైనింగ్ ఉంటుంది, కింద దానికి లైనింగ్ ఉంటుంది, పై దానికి ఒక లైనింగ్ ఉంటుంది. అదేవిధంగాను ఈ మధ్యలో ఒక షాక్ అబ్జర్వేషన్ క్వశ్చన్ లాగా మినిస్కస్ అని ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ స్ట్రక్చర్స్ ఇన్ బిట్వీన్ 2, దీనికి మధ్యలో కొన్ని అవి ఉంటాయి. వీటిని ఎంత అరిగింది తెలుసుకోవడానికి ఎక్కడైతే ఈ లైనింగ్ ఉంటుందో, ఇప్పుడు మనకు లైనింగ్ కనపడట్లేదు ఇక్కడ, ఈ లైనింగ్ ఎంత అరిగింది తెలుసుకోవడానికి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఇంకా రకరకాల ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది చూపించారు కదా, ఇందులోని మనకి మోకాళ్ళు చిప్పలు రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు, అది ఏ స్టేజ్లో అవసరమై ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, అలానే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మార్పిడి అంటూ ఉంటారు కదా. మోకాల చిప్ప, ఇప్పుడు నాకు చూడగానే మోకాల చిప్ప ఇది కనిపించింది. సో ఆ మోకాల చిప్ప అనేది రీప్లేస్మెంట్ చేయాలి అంటూ ఉంటారు, అది ఏ స్టేజ్లో ఉంటుంది ఈ 4 స్టేజెస్లో? ఓకే, కామన్గా గ్రేడ్ 4 ఉన్నప్పుడు మనం రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. అయితే ఒకవేళ మన శరీరం సహకరించినప్పుడు కొన్ని మన రుగ్మతల వల్ల, లైక్ స్టంటింగ్, హార్ట్ స్టంట్ వల్ల కావచ్చు, కిడ్నీ సమస్యల వల్ల కావచ్చు, గ్రేడ్ 4 కిడ్నీ డిసీజ్ వల్ల కావచ్చు, లేదంటే చాలామంది పెద్దవాళ్ళు సర్జరీకి వాళ్ళ బాడీ సహకరించకపోవచ్చు, వాళ్ళకి విల్లింగ్నెస్ లేకపోవచ్చు. అటువంటప్పుడు అతని స్థితిని, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తన పనులు చేసుకోలేకపోతున్నప్పుడు అది ఇండికేటెడ్. అదర్వైజ్ గ్రేడ్ 4 ఉన్నప్పటికీ తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు, నొప్పి పర్లేదు అనుకున్నప్పుడు మనం ఆపచ్చు. ఖచ్చితంగా గ్రేడ్ 4లో సర్జరీ చేయాలి అని ఎక్కడ లేదు. సో ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకపోతున్నంత వరకు మనం బండి నడిపించవచ్చు. ఒకవేళ మనం వాళ్ళ వల్ల ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రతి చిన్న పనికి ఉన్నప్పుడు మన రిప్లేస్మెంట్కి వెళ్ళడం బెటర్. ఓకే, ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ ఇందులో మనం మేజర్గా రోల్స్ ప్లే చేస్తుంది అంటారు. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? పిఆర్పి అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మన బ్లడ్ని తీసి, మన రక్తాన్ని తీసి దాని నుంచి ఒక మెడిసిన్ లాంటివి ప్రిపేర్ చేసి మన మోకాళ్ళ లోపల ఇవ్వడం. వీటిని ఏంటంటే మన బాడీలో రకరకాల కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, మన తెలుగులో చెప్పాలంటే రక్త ఫలకలు అంటారు, వాటిని ప్లేట్లెట్స్ అంటారు. ఒక ప్లేట్లెట్స్ని మామూలుగా మనకి ఎంతవరకు ఉంటాయంటే ఒక 1.5 to 4.5 lakhs per microliter ఉంటాయి. వాటిని కాన్సన్ట్రేషన్ చేస్తాం మనం
దగ్గర దగ్గర మనకు 10 to 12 lakhs, 10 to 15 lakhs, 10 to 15 lakhs per microliter చేసి వాటిని బాగా కాన్సన్ట్రేట్ చేసి WBC అండ్ RBC తీసేసి ఓన్లీ ప్లేటెట్స్ మాత్రమే మనము మోకాలు లోపడి ఇవ్వడాన్ని దాన్ని PRP టెక్నిక్ అంటాం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్కి ఏంటంటే మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, ఎక్కడైనా బ్లీడింగ్ అయినప్పుడు రక్త ఫలికలు మన ప్లేట్లెట్స్ వచ్చేసి బ్లీడింగ్ స్టాప్ చేస్తాయి అంటారు. సో ఆ ప్రిన్సిపల్ వాడుకొని దానిలో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 5-6 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు ఏదైతే మనం అనుకున్నాం కదా ఇక్కడ అరిగిపోయిందని చెప్పేసి ఆ అరిగిపోయింది అనేది రిపేర్ చేస్తాయి. ఆ రిపేర్ చేయడానికి మనం ఆ PRPని వాడుకొని ఆ టెక్నిక్ వాడుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఆల్సో. దానివల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు కట్ చేసి బ్లడ్ ఆపడానికి వెళ్తుంది, అది శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి ఈ స్టేజ్లో PRP ఇవ్వటం వల్ల ఎంతవరకు మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయంటే ఏ స్టేజ్లో అంటున్నారు? అంటే PRP ఇచ్చిన స్టేజ్లో, PRP ఇచ్చిన తర్వాత కూడా ఇవి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? PRP అనేది మనం ఎప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకే పరిమితం. గ్రేడ్ 4లో PRP ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఓకే. గ్రేడ్ 4లో ఏమవుతుందంటే ఏదైతే లైనింగ్ ఉంటుందో దీనికి అది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఎంతో కొంత ఉంటే దాన్ని రిపేర్ చేయగలుగుతాం, అసలు ఏది లేనప్పుడు రిపేర్ చేయలేం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కారే తీసుకుందాం, సో దానిలో ఎంతో కొంత పని చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని రిపేర్ చేయగలుగుతాం. అసలు మొత్తమే సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మనం కొత్త కారు కొనుక్కోవడం తప్పించి దాన్ని రిపేర్ చేయలేం. ఎప్పుడైతే మన మోకాలు రిపేర్ చేయలేని దశలో ఉందో అప్పుడు రిప్లేస్మెంట్కి వెళ్ళాలి, కొత్తది తీసుకోవాలి, దాన్ని రిప్లేస్మెంట్ అంటాం. అదేవిధంగా సేమ్ మోకాలు కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనం PRP ఇవ్వచ్చు. PRP ఇచ్చేసి దాన్ని మనం మోకాల్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఓకే. ఈ PRP అదే నేను అడుగుతున్నాను డాక్టర్, PRP ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ పెయిన్ రిపీట్ అవ్వకుండా ఉంటుందా? ఎస్, PRP అనేది సపోజ్ మనం ఇచ్చాము, ఇప్పుడు అది రిపేర్ అయింది. ఓన్లీ PRPనే కాకుండా PRPతో పాటు మనం న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో మన మోకాలు ఫర్దర్గా అరిగిపోయిన ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ పాటించడం వల్ల మనము ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మన డిపెండ్స్ ఆన్ ఎంతవరకు మనం స్ట్రిక్ట్గా డాక్టర్ అడ్వైస్ ఫాలో అవుతున్నామో వీ కెన్ స్టాప్ ఇట్. ఏదైతే స్టేజ్ 3కి వెళ్ళిపోయిందో దాన్ని స్టేజ్ 2కి, స్టేజ్ 1కి మనం తీసుకురాలేము. ఓకే. మనం పైకి వెళ్ళకుండా ఆపొచ్చు, స్టేజ్ 4కి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, అంతేగాని స్టేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని కిందికి తీసుకెళ్ళలేము. ఓకే. ఇప్పుడు బ్యాక్ ఏక్తోని ఇప్పుడు చాలా అంటే IT పీపుల్ కానీ ఎక్కువగా కూర్చునే వాళ్ళు ఎక్కువగా బ్యాక్ ఏక్తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈ బ్యాక్ ఏక్ ఎందుకు వస్తూ ఉంటుంది అంటే సెటిల్డ్గా కూర్చుని ఉంటారు, కూర్చున్న వాళ్ళకు కూడాను పెయిన్, నీకు కూర్చున్నా కూడా పెయిన్ వస్తుందని అడుగుతారు. ఈ బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది అంటారు? నైస్ క్వశ్చన్, ఎవ్రీవన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు మీ. బేసిక్గా ఏంటంటే మనము ఎరెక్టైల్ యానిమల్స్, సింపుల్గా చెప్పాలంటే సోషల్ ఎరెక్టైల్ యానిమల్. సో మనకు వేరే జంతువులకి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనం ఎవాల్వ్డ్, అంటే 2 పాదాల మీదనే మన బరువు మొత్తం నిలబెట్టడానికి అలా ఎవాల్వ్ అయ్యాం. ఓకే. సో అలా ఎవల్యూషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన వెన్నెముక ఏవైతే మజిల్స్ ఉన్నాయో అవి స్ట్రైట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ 2 పాదాల మీద మన 60 kg బాడీ నిలబెట్టగలుగుతున్నాం. సో మనం ఏదైతే ఇది ఉండిందో ఇలా, ఇది మన బ్యాక్ అనుకుంటే వీటి పక్కల మజిల్స్ ఉంటాయి, వాటిని మనం స్పైనల్ ఎక్స్టెన్సార్స్ అంటాం. ఓకే. ప్రధాన కారణం ఏదైనా బ్యాక్ ఎక్కి ప్రధాన కారణం అనేది ఈ స్పైనల్ ఎక్స్టెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వీటిది మాల్ యూస్, అంటే అబ్నార్మల్ యూసేజ్. అబ్నార్మల్ ఇన్ ద సెన్స్ అండర్ యూసేజ్, ఓవర్ యూసేజ్, ఇంకా హఫజార్డ్ యూసేజ్, అంటే వాటిని వాడాల్సిన పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్లు ఉన్నారు, మేము కూర్చుంటున్నాము, సిట్టింగ్ జాబ్ చేస్తున్నాము, అయినా మాకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? సో దిస్ ఈజ్ అండర్ యూసేజ్. అంటే సరిగా దానికి ఏదైతే ఎంతైతే మనం పని కల్పించాలో ఆ పని కల్పించకపోవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. ఇంకొకటి ఓవర్ యూసేజ్. ఓవర్ యూసేజ్ అంటే లేబరర్స్, వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు దాటిని పని చేయించడం వల్ల వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఇంకొకటి అబ్నార్మల్ యూసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్, వాళ్ళు ఏంటంటే రకరకాల పొజిషన్లో పడుకొని, కింద పడుకొని, వంగి చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మన పెయింటర్స్, ఇంకా వెల్డింగ్ టెక్నీషియన్స్ ఏవైతే రకరకాల అబ్నార్మల్ పొజిషన్లో పడుకొని, నిల్చొని, వంగి చేస్తుంటారో వాళ్ళల్లో కూడా ఇవి వస్తాయి. ఈ 3 ప్రధాన కారణాల వల్ల మనకు బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి.
ఓకే. ఇంకొకటి మీరు అడిగినట్టు సాఫ్ట్వేర్లలో, బ్యాంక్ జాబ్లలో, సిట్టింగ్ జాబ్లో ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనం ఏదైతే మజిల్ ఉంటుందో దాన్ని కూర్చునే పొజిషన్ ప్రాపర్గా కూర్చోం మనం. ఎప్పుడైనా సరే ఏంటంటే సాఫ్ట్వేర్లు అందరూ ఇలా కూర్చొని ముందు కొంగి పనిచేస్తూ ఉంటారు. సో ఒక మజిల్ని మనం ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉంచడం వల్ల ఫ్యాటిక్ అయిపోతుంది. ఫ్యాటిక్ అయిపోవడం వల్ల వాళ్ళకు పెయిన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60 kgs ఉంటే దానిలో 60% ఆఫ్ బాడీ వెయిట్ అనేది అప్పర్ బాడీ వెయిట్ ఉంటుంది, 40% ఆఫ్ బాడీ వెయిట్ అనేది కింద వెయిట్ ఉంటుంది. సో మనం ఈ 60% ఆఫ్ బాడీ వెయిట్ని మనం ఒకటి రీజన్ లోవర్ బ్యాక్ అంటే మన లో బ్యాక్ మీద బరువు పడుతుంది. ఓకే, లో బ్యాక్ మీద బరువు పడుతుంది. సో అది మనం రాకుండా అందుకని చెప్పేసి మనకు లో బ్యాక్ నుండి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని స్కిప్ చేయాలంటే ఏం చేయాలంటే సిట్టింగ్ పోస్చర్స్. మనం కూర్చునేటప్పుడు జాగ్రత్తగా మన ఏదైతే అప్పర్ బాడీ వెయిట్ ఉంటుందో చైర్ మీదకు పంపించాలి. అప్పుడు ఏంటంటే ఈ చైర్ అనేది మన ఒక 40% బాడీ వెయిట్ తీసుకుంటుంది. ఓ రిమైనింగ్ 20% మాత్రమే కిందకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆ పెయిన్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మన ఈ కూర్చున్నప్పుడు కూడా మన బాడీ పొజిషన్ అనేది బాడీకి ప్లస్ థైస్కి 90 degrees ఉండాలి. థైస్కి అండ్ లెగ్స్కి 90 to 120 degrees ఉండాలి. ఎప్పుడు కూడా కాలు ఇట్లా వేలాడదీసి కూర్చోకూడదు. మంచిగా గ్రౌండ్ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఇంకా ఒకవేళ ఆర్మ్ రెస్ట్ ఉంటే మన చేతి వెయిట్ మొత్తాన్ని ఆర్మ్ రెస్ట్ మీద పంపించి కూర్చోవాలి. ఒకవేళ సాఫ్ట్వేర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకు సార్ మాకు అట్లా కుదరదు, ఇప్పుడే ఇట్లా కూర్చొని చేయగలుగుతామంటే కొంచెం చైర్ ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ తీసుకొని కీప్యాడ్ ఇలా పెట్టుకొని చేసుకోవాలి. దానివల్ల మనం రెగ్యులర్గా మనం నొప్పి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్కి ఒకవేళ వచ్చిందంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి? ఓకే, దెర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ బ్యాక్ పెయిన్ మేనేజ్మెంట్. ఒకటి ప్రధానంగా బ్యాక్ పెయిన్ వచ్చేదే చెప్పాను ఇంతకుముందు, మన మజిల్ ఇంబ్యాలెన్స్. మజిల్ సరిగా మనం యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఏదైతే మనం అబ్నార్మల్ యూసేజ్ అనుకుంటున్నామో మజిల్ని దాన్ని సరిగా పని చేయించడం. అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మన బాడీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం. లైక్ వాకింగ్ అని సింపుల్గా చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్. హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఎలా ఉండాలంటే ఊరికే మనం ముచ్చట్లు పెడుతున్నట్టు దోస్తులతో వెళ్తున్నట్టు ఉండకూడదు. మనం చేసిన 10 minutes వాకింగ్ అయినా అలుపు రావాలి, చెమట పట్టాలి, అప్పుడే దానికి సార్థకత. ఎలా అంటే మనం అలుపు రావడం వల్ల మన గుండెని ఊపిరితిత్తుల్ని సక్రమంగా పనిచేస్తున్నట్టు. చెమట పట్టడం వల్ల మన మజిల్స్ ఎంతైతే పని చేయించాలనుకుంటున్నామో దాన్ని చేయించినట్టు. అప్పుడే మన కండరాలు స్ట్రాంగ్ అయ్యి ఏదైతే మనం మన వెన్నెముక నిలబెట్టడానికి చాలా ముఖ్య మజిల్స్ అనుకుంటున్నాం కదా, అవి గట్టిపడతాయి. అవి గట్టిపోయినప్పుడు మనకు బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అందుకే స్పోర్ట్స్ పర్సన్ చూడండి, విరాట్ కోహ్లీ, వీళ్ళు ఎవరైతే క్రికెటర్స్ ఉంటారో, క్రికెటర్స్ కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, దే కెన్ స్టాండ్ ఇన్ ఎ గ్రౌండ్ ఫర్ ఓల్ డే. టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం గ్రౌండ్లో ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న పెయిన్స్ తప్పించి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి ఆడతారు. సో ద ఓన్లీ సీక్రెట్ బిహైండ్ దట్ ఈస్ దే విల్ కీప్ దేర్ మజిల్ స్ట్రెంత్. మజిల్స్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉంచుకుంటారు. అందువల్ల అది ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, ఇంకొకటి ఏంటంటే దానికి తగ్గట్టు ఏ పొజిషన్లో అయితే మనకు పెయిన్ వస్తుందో ఆ పొజిషన్ని అవాయిడ్ చేయడం. దట్ ఈస్ పోస్చరల్ కరెక్షన్ అంటారు. మనం సిట్టింగ్ పోస్చర్ చేంజ్ చేసుకోవడం. ఏదైతే పొజిషన్లో మనకు సపోజ్ వంగి చేస్తున్నాం, ఎవరైనా మనం హౌస్ వైఫ్సే ఉన్నారో వాళ్ళకు తూడ్చేటప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి చిన్న చిన్న టెక్నిక్స్ అంటే పొడవాటి చీపులు వాడడం, పొడవాటి మాప్స్ వాడడం, ఇటువంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. అది పోస్చరల్ కరెక్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అయినప్పటికీ తగ్గట్లేదు అనుకుందాం, నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకొని అది కారణం ఏంటి. ఇప్పుడు కారణాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన వెన్నెముకను తీసుకుంటే వెనకాల నుంచి మనకు ముందర దాకా దెర్ ఆర్ సో మెనీ స్ట్రక్చర్స్. స్కిన్ ఉంది, స్కిన్ పైన మజిల్ ఉంది, మధ్యలో బోన్ ఉంది, ఈ నరాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెక్క పెట్టుకుంటే దెర్ ఆర్ 20 to 30 స్ట్రక్చర్స్. సో ఆ స్ట్రక్చర్లో పెయిన్ సోర్స్ ఎక్కడుంది అని కనుక్కోవాలి. ఊరికే మనము ప్రతిసారి నొప్పి వచ్చిందంటే డిస్క్ మాత్రమే కారణం కాదు. సో మనకి ఇక్కడ నుంచి మన వెనకాల నుంచి ముందర వరకు బొడ్డు వరకు ఏదైనా కావచ్చు నొప్పి రావడానికి. ఈవెన్ బ్యాక్ పెయిన్ అనేది మీరు వినే ఉంటారు. ఈవెన్ మెన్సెస్ పెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాక్ పెయిన్. మెన్సెస్ పెయిన్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ, లేబర్ పెయిన్ స్టార్ట్ చేస్తే బ్యాక్ పెయిన్తో వస్తూ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్కి అనేవి చాలా కారణాలు ఉంటాయి.
మామూలుగా మనం ఏదైతే ముందు అనుకున్నామో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ పోస్టల్ చేంజ్ కాకుండా ఇంకా మనకి పెయిన్ ఒక 1 వీక్ తర్వాత కూడా మనకు తగ్గట్లేదు అనుకున్నప్పుడు దెన్ ఈ 30 స్ట్రక్చర్స్లో ఈ 30 భాగాల్లో ఎక్కడ సోర్స్ ఆఫ్ పెయిన్ అనేది ఇన్వెస్టిగేట్ చేసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే పెయిన్ అంటే అది బ్యాక్ మీద కంప్లీట్ వెయిట్ పడుతుంది కాబట్టి వచ్చింది అనుకోవచ్చు. మెన్స్ట్రల్ టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ చాలామంది ఆడవాళ్ళలో నేను చూసాను. అది ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకు వస్తుంది? గుడ్ క్వశ్చన్. ఎలాంటంటే ఏదైతే మన పుట్టినప్పుడు మనం చిన్నప్పుడు ఏదైతే ఒక చిన్న పిండం నుంచి మన బాడీ అంతా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మన మీకు చెప్పాలంటే దీన్ని ఎలా చెప్తాం, నాడీ వ్యవస్థ విన్నారు కదా, ఆ నాడీ వ్యవస్థలో పుట్టినప్పుడు అదైతే ఆడవాళ్ళ గర్భాశయంకి మన వెన్నెముకకి ఒకటే ప్లేస్ నుంచి నాడీ వ్యవస్థ పుట్టుకొస్తుంది. ఓకే. దానివల్ల ఏంటంటే మెన్సెస్ వచ్చిన ప్రతిసారి మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ పెయిన్ కూడా అదే కారణం. ఏంటంటే ఓవరీ కానీ గర్భాశయం కానీ ఇవన్నీ లింక్ టు రెండింటికి ఒకటి నాడీ వ్యవస్థ పుట్టినప్పుడు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైతే గర్భాశయం లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు గర్భాశయం మొత్తం స్ట్రెచ్ అవుతుందో అప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అదే రీజన్. ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ఇందాక మీరు డిస్క్ బల్జ్ మాత్రమే కారణం కాదు అంటున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను డిస్క్ ప్రాబ్లంతోనే ఎక్కువ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయని ఒక ఇదన్నమాట, ఒక దీని ద్వారా తెలిసిందే. సో ఈ డిస్క్ బల్జ్ అనేది ఏ టైంలో అవుతుంది, అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్గా అన్ని నొప్పులకి డిస్క్ బల్జే అనే కారణం అనేది అపోహ, తప్పది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ముందు నుంచి వెనక వరకు ఏదైనా మనకు పెయిన్ ఆఫ్ ఆరిజిన్ కావచ్చు అని చెప్పేసి. సో స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎక్స్రే తీసుకోవచ్చు, సిటీ స్కాన్ తీసుకోవచ్చు. సార్, డిస్క్ బల్జ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ డిస్క్ బల్జ్ ఫ్యాక్టర్స్. ఓకే, మీకు సింపుల్గా డిస్క్ అంటే ఏంటో చెప్తాను. సో అందరికీ ఉన్న కన్ఫ్యూజన్, డిస్క్ అందరు సాధారణంగా డిస్క్ ప్రాబ్లం ఉంది, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. వచ్చిన పేషెంట్స్ ఎవరు నాకు నొప్పి ఉందని చెప్పరు, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సార్ ఏం చేయమంటారు అంటారు. అంటే వాళ్ళే కన్ఫర్మ్ చేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళే కన్ఫర్మ్ చేసుకుని వస్తారు. ఈవెన్ పీపుల్ సేయింగ్ దట్ నాకు L3 L4 డిస్క్ ప్రాబ్లం ఉంది సార్ నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉంది అని వస్తుంటారు. అంటే ఏంటంటే ఎంతగా అలవాటు అయిపోయిందంటే డిస్క్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు ఏ బ్యాక్ పెయిన్తో వచ్చిన 5గురిలో 3 చెప్తారు నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సార్, డిస్క్ ప్రాబ్లం ఉంది, ఎలా చేయాలని చెప్పేసి. అంటే ముందే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేసుకొని నాకు ఇది ప్రాబ్లం అని ఫిక్స్ అయ్యి మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని వస్తారు. ఎందుకంటే ఈ పొద్దు రేపట్లో అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఒక 4-5 సిమ్టమ్స్ని గూగుల్ ఎంటర్ చేస్తే ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిన దానిలో ఆ 4 తెలియదు కాబట్టి తెలిసిందే డిస్క్ ప్రాబ్లం కూడా తీసుకొస్తారు. సో డిస్క్ ఏంటంటే ఇదైతే మన వెన్నెముక తీసుకున్నప్పుడు ఇవన్నీ దేనికదే ఇండిపెండెంట్. మామూలుగా 33 ఉంటాయి పైనుంచి కిందాక 33. సింపుల్గా చెప్పాలంటే ఒక 33 ఇటుకలు లాంటివి. ఓకే. సో దానికి అది ఇండివిడ్యువల్ అన్ని 33 సపరేట్ ఇటుకలు. ఒక కిందవి మాత్రమే ఈ సాక్రల్ ఉంటారు, ఇవి 5 మాత్రమే కలిసి ఉంటాయి. మిగతావన్నీ దేనికదే ఇండిపెండెంట్ సపరేట్గా ఉంటాయి. సో మన బాడీ స్ట్రక్చర్ ఏంటంటే ఈ 33 ఎముక ఏదైతే ఈ 5 తీసేయంగా మిగిలిన 28 ఏమైతే ఎముకలు ఉంటాయో ఈ 28 ఇటుకల్ని ఒక దగ్గర కూర్చోబెట్టాలి. అందుకే మనం సరిగ్గా నిలబడి ఉన్నాం. సో అన్నిటినీ ఒకదాని మీద ఒకటి కూర్చోబెట్టడానికి మధ్యలో వేసిన సిమెంటే డిస్క్ సింపుల్గా. ఆ సిమెంట్ ఏంటంటే సిమెంట్ వేస్తే మనం వంగలేం కదా. సో ఆ సిమెంట్ లాంటి స్ట్రక్చర్ ఏంటంటే ఇట్స్ ఎ జెల్లీ సిమెంట్, ఒక జెల్లీ లాంటిది. అందుకనే మనము వీకెండ్ డ్యాన్స్ చేయొచ్చు, వంగొచ్చు, తిరపచ్చు, నడుము అన్ని రకాలుగా మనం రకరకాలుగా దగ్గర 20 రకాల మూమెంట్స్ చేయొచ్చు మన స్పైన్తో. ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైతే జెల్లీ టైప్ ఆఫ్ సిమెంట్ ఉందో దానివల్లే మనం ఇవి చేయగలుగుతున్నాం. సో ఈ క్రమంలో ఎప్పుడైతే మనం రోజువారీ క్రమంలో నడుమును మూమెంట్ చేయడం, పనులు చేయడం, దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంతకుముందు అనుకుంటాం కదా 60% వెయిట్ అనేది పైన ఉంటుంది, కింద 20% 40% ఉంటుంది చెప్పేసి, ఈ 60% బరువు అనేది ఈ లాస్ట్ డిస్క్ ఉంది కదా, కామన్గా వింటుంటాం L4 L5 L5 S1 అని చెప్పేసి, ఈ రెండింటి మీద ఎక్కువ పడుతుంది. ఈ రెండింటి మీద ఎక్కువ పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ జెల్లీ లైక్ థింగ్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, అప్పుడు ఏమైందంటే ఈ 60% బరువు పడినప్పుడు ఆ డిస్క్ కాస్త బయటకు వస్తుంది. ఈ మరి రెడ్ కలర్లో కనపడుతుంది కదా, దీన్ని డిస్క్ బల్జ్ అంటాం.
ఆ మధ్యలో ఉన్న డిస్క్ కాస్త ఆ జెల్లీ కాస్త బయటకు వచ్చేసి దాన్ని డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అంటాం. సో ఈ డిస్క్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చినప్పుడు మనకి ఇది మనం పైన బ్రెయిన్ అనుకుంటే ఈ బ్రెయిన్ నుంచి మనకి ఈ వెన్నెముక లోపల ఈ లోపల చిన్న ఇది హోల్ లాగా ఉందా, దీని లోపల వెన్నుపాము అని ఉంటుంది, స్పైనల్ కార్డ్ అంటారు. ఆ స్పైనల్ కార్డ్ మీద ఒత్తుతుంది, ఇట్లా కంప్రెస్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా ఈ జెల్లీ వెళ్ళి మనకి స్పైన్ మీద, స్పైనల్ కార్డ్ లోపల ఉన్న జెల్లీ మీద స్పైనల్ కార్డ్ అంటే ఒక వెయిన్ కాదు, అదేమంటే వెన్నుపాము ఆ వెన్నుపాము మీద ఒత్తుతుంటుంది అనమాట, కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో అది యాజ్ ఏ హోల్ మొత్తము కంప్రెస్ చేయొచ్చు, లేకుంటే రైట్ వైపు ఎక్కువ కంప్రెస్ చేయొచ్చు, లెఫ్ట్ వైపు ఎక్కువ కంప్రెస్ చేయొచ్చు. ఎటువైపు కంప్రెషన్ కాజ్ చేస్తే అటువైపు అంతా మనం కాళ్ళు రావడం ఎంత ఉంటుంది, కాళ్ళు తిమ్మిర్లు, ఇవి లక్షణాలు. ఓకే ఓకే ఏదైతే ఈ వెన్నుపాము నుంచి చిన్న చిన్న ఎల్లో కలర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే వెన్ను నాడులు అంటాం. లోపల ఉన్నది వెన్నుపాము, ఇవన్నీ వెన్నునాళుడు. ఓకే ఈ వెన్నునాళాలని కలిసేసి ఇవన్నీ ఒక పెద్ద నర్వులాగా, సయాటిక్ నర్వ్ అంటాం, సింపుల్గా సయాటిక్ అంటూ ఉంటారు కదా, సయాటిక. ఈ నరాలన్నీ కలిసిపోయి, ఈ వెన్నునాళాలని కలిసిపోయి ఇక్కడ సయాటిక్ నర్వ్గా ఫామ్ అయిపోయి మనకి కాళ్ళ దాకా కింద దాకా వచ్చేస్తాయి, ఇట్లా మన పాదం దాకా వస్తాయి. ఎప్పుడైతే ఈ వచ్చే క్రమంలో ఈ డిస్క్ అనేది ఎక్కడ దీని మీద ఈ వెన్నునాడి మీద కంప్రెస్ చేస్తుందో అప్పుడు మనకు పెయిన్ వస్తుంది. దాన్నే సింపుల్గా చెప్పాలంటే డిస్క్ నొప్పి అంటాం. సో ఈ కొన్నిసార్లు ఈ దీని మీద ఒత్తకపోయినప్పటికీ ఓన్లీ ఈ బయటకు వచ్చిందే నొప్పి కాజ్ చేస్తుంది. ఓకే సో ఇప్పుడు అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్, ఇదేంటి బేసిక్గా ఏంటంటే ఒక 33 ఇటుకలని ఒకదాని మీద ఒకటి పేట్ చేసి మధ్యలో మనం సిమెంట్ పెట్టేసి అతికిచ్చాం. ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ, బయోమెకానిక్ ఇన్స్టెబిలిటీ, దీనిలో మెకానికల్ ప్రాబ్లం అనమాట, ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని ఇన్స్టెబిలిటీ రాకుండా కాపాడడం ఎట్లంటే మనం స్ట్రాంగ్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం సేమ్ ఇంతమంది చెప్పుకుందే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, యాజ్ వెల్ యాజ్ పోస్చర్ కరెక్షన్, మనం కూర్చునే విధానం, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఈ డిస్క్ని కట్ చేసాం, డిస్క్ రీప్లేస్మెంట్, ఇవన్నీ వింటూ ఉంటాం. ఈ డిస్క్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? డిస్క్ రీప్లేస్మెంట్ అని కాదు కానీ దాన్ని డిస్కెక్టమీ అంటాం. డిస్కెక్టమీ, లామినెక్టమీ అని అంటాం. అది ఎప్పుడు చేస్తామంటే అన్నిసార్లు మనం డిస్కెక్టమీ చేయాల్సిన పని లేదు. ప్రతి డిస్క్ ప్రాబ్లం మనం సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చేశారు, సపోజ్ చూశారు, ఎక్స్రే చేశారు, ఎంఆర్ఐ చేశారు, దానిలో డిస్క్ ప్రాబ్లం కనపడుతుంది. అయితే అన్ని డిస్క్ ప్రాబ్లమ్స్కి మనం సర్జరీకి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే ఓకే అది నిజంగా ఎట్లంటే ఈ డిస్క్ కంప్రెషన్ రావడం వల్ల, దీన్ని ఒత్తడం వల్ల కొన్ని ప్రధాన లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వంగినప్పుడు నడుము నొప్పి రావడం, ఇంకొకటి నడుస్తున్నప్పుడు మన పాదం లాగా కాళ్ళు లాగి అరికాళ్ళు తిమ్మిలు రావడం, మంటలు రావడం, ఇంకొకటి మూత్రంలో ప్రాబ్లము ప్లస్ బాత్రూంలో సమస్య, ఇవన్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే సివియర్ పెయిన్ ఏమంటే మనం అసలు కూర్చోలేము, కూర్చున్న నొప్పి వస్తుంది, పడుకున్న నొప్పి వస్తుంది, నడుస్తున్న నొప్పి వస్తుంది అనుకున్నప్పుడు సర్జరీ చేసుకోవాలి. లేదు మనం కాలు మరీ లాగుతుంది, చెప్పులు జారిపోతాయి, చెప్పులు మనం స్లిప్పర్స్ వేసుకుంటాం కదా, స్లిప్పర్స్ మీద గ్రిప్ ఉండదు అనమాట, స్లిప్పర్స్ జారిపోవడము, అరికాళ్ళ మంటలు సివియర్గా ఉన్నాయి, అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. ఇంకొకటి రాత్రిపూట మూత్రం లీక్ అవ్వడం, అంటే మనదైతే మన మూత్రాశయానికి ప్లస్ మనం బాత్రూమ్కి వెళ్ళడానికి ఈ ప్లస్ ఈ డిస్క్కి ఒకే రకంగా నర్వ్ సప్లై ఉంటుంది. మనం ఎంతమంది అనుకున్నాం కదా, మన ఓవరీకి గర్భాశయానికి ఎట్లయితే కామన్గా ఉంటుందో వీటికి కూడా కామన్గా ఉంటుంది. యూరిన్ సిస్టమ్ అండ్ L4 L5 కి సంబంధించి సిస్టమ్ ఒకటే నాడీ వ్యవస్థ ఉంటుంది. L2 నుంచి S3 దాకా, L2 నుంచి S3 వరకు. ఓకే అవన్నీ కామన్గా కలిసిపోయి లంబో సాక్రల్ ప్లక్సెస్ అంటాం. లంబర్ సాక్రల్ ఈ ప్లక్సెస్ అన్ని కలిసి ఒక విధంగా కామన్ సప్లై ఉంటుంది. ఓకే సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో మనకు మూత్రం లీక్ అవ్వడం, బాత్రూమ్ లీక్ అవ్వడం, ఈ సమస్యలు వస్తాయి. ఒకవేళ అలా ఉంటే కనుక మనం సర్జరీకి వెళ్ళాలి. లేదు ఓన్లీ మనకు నొప్పి మాత్రమే ఉందనుకుంటే ఆ నొప్పిని తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓన్లీ నొప్పి అనేది సర్జరీకి ఇండికేషన్ కాదు. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ పెయిన్, ఇప్పుడు మనకి ఈ డిస్క్ అండ్ కీళ్ళ నొప్పులే కాకుండా కొంతమందికి మజిల్ పెయిన్స్ కూడా ఉంటాయి.
ఈ మజిల్ పెయిన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే? మజిల్ పెయిన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి చెప్పుకున్నట్టు ఫిజికల్గా ఫిట్కల్ అయిపోవడం, ఇంకొకటి కొన్ని మజిల్ డిసీజ్ ఉంటాయి లైక్ డచ్ని మస్కులర్ డిస్ట్రఫీ అంటారు, మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అంటారు, ఫైబ్రోమయాలజీ అంటారు. అంటే స్వతహాగా మజిల్లో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తాయి. ఓకే, వాటి వల్ల మజిల్ పెయిన్స్ వస్తాయి. ఒకటి మనం అనుకున్నట్టు అబ్నార్మల్ యూసేజ్, ఓవర్ యూసేజ్ కావచ్చు, అండర్ యూసేజ్ కావచ్చు, ఇవి కామన్గా సొసైటీలో వచ్చేటివి. ఇంకో కొన్ని ఏంటంటే ఈవెన్ కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సైకలాజికల్గా మనం వెల్బీయింగ్ లేకుండా మజిల్ పెయిన్స్ వస్తాయి. ఇంకొకటి వైరల్ ఫీవర్స్లో మనం కోవిడ్ మీరు చూసింటారు. కోవిడ్లో ప్రతి ఒక్కరూ కోవిడ్ తగ్గినప్పటికీ ఒక 10 రోజులు 15 రోజులు బాగా సఫర్ అయ్యారు. అవును, బాడీ పెయిన్స్ అంటారు. దాన్ని ఏమంటే పోస్ట్ వైరల్ మయాలజీ అంటారు. సో వాటిని మయాలజీ ఇస్ నథింగ్ బట్ మజిల్ పెయిన్స్. ఇలా ఇవి కారణాలు. ఇంకొకటి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, టైఫాయిడ్ లాంటివి కావచ్చు, ఏదైనా ఫీవర్ తర్వాత బాడీ మజిల్ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే అది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. అది ఇంకా మళ్ళీ పెద్ద ఒక సబ్జెక్ట్. అది వై ఫీవర్ తర్వాత ఎందుకు మజిల్ పెయిన్స్ వస్తాయని చెప్పేసి మజిల్లో మన అంతర్గత బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల అది మళ్ళీ మనం తర్వాత సెక్షన్లో డిస్కస్ చేద్దాము. సో ఈ మజిల్ పెయిన్ అనేది రాకుండా ఉండడానికి ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, మజిల్ బేసిక్గా ఇప్పటి కరెంట్ జనరేషన్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్లో మజిల్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్. సో ఏంటంటే ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ అంటే నొప్పి వచ్చిందంటే మనము అది బోన్ పెయిన్ అనో లేకపోతే నరాల నొప్పనో అనుకుంటాం తప్పించి మజిల్ని ఖచ్చితంగా చూసి పసిగట్టి అనేది చాలా తక్కువ. సో దగ్గర బాడీ పెయిన్స్లో వచ్చే పెయిన్స్లో ఒక 40% ఆఫ్ పెయిన్స్ ఆర్ రిలేటెడ్ టు మజిల్. కాకపోతే మనం ఏంటంటే ఆ వైపులో చూడకపోవడం వల్ల కూడా మనం మజిల్ పెయిన్ సరిగా పసిగట్టలేకపోతున్నాం. ఓకే, సో మజిల్లో ఎందుకు వస్తుంది అంటారు పెయిన్? చెప్పాను కదా ఇంతకుముందు, మనం ఓవర్ యూసేజ్, అండర్ యూసేజ్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ. ఇంకోటి జన్మతః కొన్ని అంతకుముందు చెప్పుకున్నాం కదా ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇవి కూడా మజిల్ పెయిన్స్ని కాజ్ చేస్తాయి. ఓకే, ఈ మజిల్ పెయిన్ వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ వచ్చిన తర్వాత కానీ తర్వాత కానీ? ఓకే, మజిల్ పెయిన్స్ వచ్చినప్పుడు ఒకటి సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో మనం వేడి నీళ్ళు కానీ హాట్ వాటర్ కానీ ట్రై చేయడం. ఒకవేళ ఇంకోటి లేదంటే మనం ఒక చిన్న పారాసిటమాల్ వేసుకొని ట్రై చేయడం. ఇంకా కావట్లేదు అనుకుంటే దెన్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా మజిల్ కారణం ఏంటి, రీజన్ ఫర్ ది మజిల్ పెయిన్. మామూలుగా ఏంటంటే చిన్న మనం అలసిపోవడం వల్ల వచ్చిన మజిల్ పెయిన్స్ అనేవి కొంచెం రెస్ట్ తీసుకొని కాస్త వెన్నెల కాపడం పెడితే తగ్గిపోతాయి. అలా కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నప్పటికీ ఇంకా మజిల్ పెయిన్ వస్తుందంటే దీర్ఘకాలికంగా కూడా కొంతమందికి మజిల్ పెయిన్స్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దానికి కారణాలు ఏంటంటే జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఒకటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల బాగా మజిల్ పెయిన్స్ వస్తాయి. ఓకే, ఇంకొకటి మయోఫేషియల్ పెయిన్ అంటారు. అంటే మన మజిల్కి ప్లస్ స్కిన్కి మధ్యలో ఒక మనం కనెక్టింగ్ లింక్ ఉంటుంది. సేమ్ మనం ఇంతమంది అనుకున్నట్టే ఈ 2 బ్రిక్స్ మధ్యలో ఏదైతే జెల్లీ ఉందో అలా ఫేషియా అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది మన స్కిన్ని మజిల్కి అటాచ్ చేసేది. సో ఆ మధ్యలో ఆ మయోఫేషియల్ పెయిన్లో ఏదైనా అవాంతరం వల్ల మీకు మజిల్ పెయిన్స్ వస్తాయి. వాటిని మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. ఇంకొకటి ఫైబ్రోమయాలజీ అంటారు. మీరు అన్నట్టు చాలా రోజుల నుంచి మజిల్ పెయిన్స్ ఉన్నాయని అంటారు. అవేంటంటే ఫైబ్రోమయాలజీ. ఈ ఏదైతే ఇది మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అనేది ఒక దగ్గరే ఉంటుంది. అదే ఫైబ్రోమయాలజీ ఏంటంటే బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి. వాళ్ళు సైకలాజికల్గా బాగా డిప్రెస్ ఉంటారు, చిరాగ్గా ఉంటారు, అసలు ఏ పని చేసుకోలేరు, ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ చిరాకు పడతారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అవి క్రానిక్ మజిల్ పెయిన్స్కి కారణాలు. ట్రీట్మెంట్ ఏముందంటారు? ట్రీట్మెంట్కి వచ్చేసరికి అది బాగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిజంగా ఫైబ్రోమయాలజీ లాంటి డయాగ్నోస్ చేయాలంటే ఒక అర్ధగంట సేపు మనసు పెట్టి చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఒకటి ప్రథమంగా చేయాల్సింది సైకలాజికల్ కౌన్సిలింగ్. దాంతోపాటు మెడిసిన్స్ ఉన్నాయి, మన డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. ఎట్లంటే ఎక్కడైతే కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫైబ్రోమయాలజీలో, ఒక 18 పాయింట్స్ ఉంటాయి బాడీలో. ఆ పాయింట్స్ని కరెక్ట్గా లొకేట్ చేసి వాటి లోపల మనం స్పెసిఫిక్ డ్రగ్ తీసుకొని ఇంజెక్ట్ చేయడం. ఈ సేమ్ మన మయోఫేషియల్ పెయిన్ కూడా ఏంటంటే ఎక్కడైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్, ప్రతి మజిల్కి ఒక పాయింట్ ఉంటుంది. ఆ మజిల్ని పాయింట్అవుట్ చేసి ఆ పాయింట్ని రికగ్నైజ్ చేసి దానిలో ఒక సర్టెన్ డ్రగ్ని ఇంజెక్ట్ చేయడం. ఓకే, అలా. ఇంకొకటి ఏంటంటే మనం ఫిజియో కూడా వెళ్ళొచ్చు.
కొన్ని మనం అల్ట్రాసౌండ్ థెరపీ అని, టెన్స్ అని, ఎస్డబ్ల్యూడి అని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకా మాన్యువల్ మయోఫేషియల్ రిలీజ్ అని చెప్పేసి థెరపిస్టులు ఒక ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డీప్ టిష్యూ మ్యానిపులేషన్ అంటారు, అలా చేయడం. ఇంకా అవి కూడా తగ్గకపోతే ఇంజెక్టబుల్స్ అంటే ఏదైతే పెయిన్ తగ్గించడానికి మనం మామూలుగా ఇంట్లో టాబ్లెట్స్ కాకుండా అడ్మిట్ చేసి ఇంజెక్టబుల్స్ ఇచ్చేసి మజిల్ రిలాక్సెంట్ అంటారు, ఆ మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చి పేషెంట్ ట్రీట్ చేయడం. ఓకే. దాంతోపాటు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైబ్రోమైల్జియా పేషెంట్ విల్ బి వెరీ ఇరిటబుల్, అసలు కూర్చోలేడు, నిలబడలేడు, ముట్టుకుంటే నొప్పి వస్తుంది, ముట్టుకుంటే నొప్పి వస్తుంది, కరెక్ట్గా టైట్గా ప్యాంట్ వేసుకుంటే నొప్పి వస్తుంది, టైట్గా ఏదైనా క్లోతింగ్ వేసుకుని నొప్పి వస్తుంది, దే కాంట్ టోలరేట్. అటువంటి వాళ్ళకి అనేది మోరల్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ చాలా అవసరం. ఓకే సార్, ఇప్పుడు ఈ పెయిన్స్, బాడీ పెయిన్స్లో మ్యాక్సిమం మనం టోటల్ అన్ని పెయిన్స్ని కన్సిడర్ చేద్దాం. ఆహార నియమాలు, వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఆహార నియమాలు మెయిన్గా అంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది బాగుండాలి. సపోజ్ మనం కాలేజ్ గోయింగ్ గర్ల్సే తీసుకుందాం, లేకుంటే వర్కింగ్ ఉమెనే తీసుకుందాం. వాళ్ళు ఏంటంటే దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వాటర్, అంటే క్యారీ చేయలేకపోవడము, లేడీస్లో వాటర్ తాగకపోవడం వల్ల పెయిన్స్ ఎక్కువ వస్తాయంటారు. ఎస్, ఏంటంటే ఇంకోటి సోషల్ ఫీబీ. సపోజ్ కొన్ని పల్లెటూర్లలో ఈవెన్ స్కూళ్ళల్లో వాష్రూమ్స్ లేకపోవడంలో పిల్లలు వాటర్ తాగడం మానేస్తున్నారు. దేర్ ఆర్ స్టోరీస్. ఓకే, ఏంటంటే ఈవెన్ యంగ్ గర్ల్స్లో కానీ యంగ్ ఉమెన్స్లో కానీ కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణం కూడా ఇదే. దే డోంట్ టేక్ ప్రాపర్గా చిన్నప్పటి నుంచి వాటర్ని సరిగ్గా తీసుకోరు. అందుకే ఈ మధ్యన స్కూల్స్లో ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఖచ్చితంగా ఒక అలారం పెడతారు, ఆ టైంకి బెల్ మోగుతుంది, దే మస్ట్ టేక్ వాటర్. సో వాటర్ తీసుకుపోవడం వల్ల ఈ మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఓకే. ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం. ఓకే, ఖచ్చితంగా పర్ డే కనీసం 20 to 45 minutes సన్లైట్ అనేది చాలా అవసరం. అది అస్సలు ఎవ్వరికీ ఉండట్లేదు. నిజంగా చెప్పాలంటే వర్కింగ్ లేబర్స్ తప్ప మిగతా వాళ్ళు 10 మందికి విటమిన్ D3 టెస్ట్ చేస్తే దానిలో 8 మందికి పాజిటివ్ వస్తుంది. ఓకే, దే ఆర్ డెఫిషియంట్ ఆఫ్ విటమిన్ D3. ఓకే, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి కాల్షియం రిచ్ డైట్, అంటే కనీసం మినిమం ఒక ఎగ్, ఒక గ్లాస్ మిల్క్ ఇన్ ఎ డే, ఒక అరటిపండు, ఒక 4 బాదం పప్పులు, ఇటువంటివి తీసుకోవడం. ఇవేంటంటే మనకు కాల్షియం రిప్లేస్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెజిటబుల్స్, ఏవైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, ఫర్ సపోజ్ దానిమ్మ, ఆరెంజ్, ఇటువంటివి. ఇంకా వెజిటబుల్స్లో అంటే మనము చూసుకున్నట్టయితే కనుక లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర, ఏవైతే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అవి డైట్ పరంగా. లైఫ్ స్టైల్స్లో అంటే ఎలా చేయొచ్చు? లైఫ్ స్టైల్ ముఖ్యంగా అంటే అట్లీస్ట్ 3 days a week, 3 రోజులైనా, వారానికి 3 రోజులైనా ఒక 30 to 45 minutes మన ఆరోగ్యం కోసం మనం పాటుపడాలి, కష్టపడాలి. అది ఎలాగైనా కావచ్చు. కొందరు ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ లేవాలి, మళ్ళీ లేకపోతున్నాం కాబట్టి చేయట్లేదు, చాలా తప్పది. మీరు ఎప్పుడైనా చేయండి, పొద్దున చేయండి, సాయంత్రం చేయండి, లేకుంటే రాత్రి 8 గంటలకు చేయండి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏంటంటే తినకూడదు. తినకుండా సపోజ్ 9 గంటలు తింటున్నాం, 8 o'clock వెళ్ళండి, 8 to 8:30 వర్కౌట్ చేయండి, తర్వాత తినండి. ఓకే, కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని, గ్లూకోజ్ ఎట్లా పరిగెత్తినప్పుడు కావాలి కాబట్టి కొంచెం లైట్గా తీసుకొని ఒక జ్యూస్ తాగి వర్కౌట్ వెళ్ళండి, తర్వాత వచ్చి తీసుకోండి. అంతేగాని పొద్దున్నే 5 గంటలకు లేచి చేయాలి అనే నియమం పెట్టుకొని పొద్దున్న లేవట్లేదు కాబట్టి కావట్లేదు అనే సాకు చెప్పి అందరూ మానిచేస్తారు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎక్సర్సైజ్ అనేది బాడీకి అవసరం అంటారు. ఖచ్చితంగా అవసరం. అట్లీస్ట్ thrice in a week, 3 రోజులు 30 minutes a day చేసిన, వారానికి 3 గంటలు మనం వర్కౌట్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఆ వర్కౌట్ అనేది వారంలో ఒక్కరోజు పెట్టుకోవచ్చా? కాదు, ఇంటర్వెల్స్. అంటే మాక్సిమం పీపుల్ ఏంటంటే ఆలోచిస్తారు, ఇప్పుడు మీరు అన్నదే టైంకి లేవట్లేదు, మాకు టైం ఉండట్లేదు అంటూ ఉంటారు. తప్పదు. అంటే నిజంగా చెప్పాలంటే మనల్ని మనం సాకు చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే మీరు అన్నీ ఎట్లానంటే నేను వారం 1 రోజు తింటాను, మిగతా వారం రోజులు తినాల్సిన అవసరం లేదా అన్నట్టుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
అందుకేంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మండే వెనస్డే ఫ్రైడే యా ట్యూస్డే ఫ్రైడే సాటర్డే అట్లా వారానికి 3 రోజులు మినిమం చేస్తే సరిపోతుంది. ఇంకోటి సండేస్ ఎట్లా ఖాళీగానే ఉంటారు, ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ లైక్ బ్యాడ్మింటన్ ఆడడము, లేకపోతే గల్లీ క్రికెట్ ఆడడము, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ దానివల్ల విల్ గెట్ సన్ ఎక్స్పోజర్. అలా అంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి, అలాగే మొత్తం పెయిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇవన్నీ దూరంగా ఉంటాయి అంటారు? కీళ్ళ మనం ఇంతకుముందు అనుకున్నదే సింపుల్గా చెప్పాలంటే, ఒకటి మెయిన్గా డైట్, వెజ్జెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి, నాన్ వెజ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఫిష్ ఈజ్ ఓకే, చికెన్ ఈ పొద్దు రేపట్లో బాగా అడల్టరేట్ అయింది. అడల్టరేట్ అంటే కల్తీగా చేస్తున్నారు. చికెన్ అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. ఓకే, ఫిష్ తీసుకోవచ్చు, అది కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్ అయితే ఇంకా మంచిది. అంటే సీ ఫుడ్స్ కాకుండా సీ ఫుడ్లో కొంచెం హైపర్ యూరిసిమియా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెష్ వాటర్ ఫిష్, ఇంకా మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ప్లస్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, ఇవి డైట్. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ 3 days a week, హాఫ్ అన్ అవర్ టు 1 hour per day. ఇంకొకటి రిక్రియేషన్ ఏంటంటే వీ షుడ్ ఎట్లంటే మనం డివైడ్ చేసుకున్నప్పుడు మనం డైలీ యాక్టివిటీస్ని 8 hours ఫర్ ఫ్యామిలీ, 8 hours ఫర్ వర్క్, 8 hours ఫర్ స్లీప్. సో ఇట్లా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైతే 8 hours రిక్రియేషన్ ఉందో అట్లీస్ట్ మనం అందరం కలిసి ఆడడము, లేకుంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ముచ్చట్లు పెట్టడము, ఫోన్లో కాకుండా ఓన్లీ వాట్సాప్ చాట్ లాంటివి కాకుండా డైలీ మనలో మనం అంటే అందరు కలిసి ఇన్వాల్వ్ అయ్యి ఒక యాక్టివిటీ చేయడం, ఫన్ యాక్టివిటీ క్రియేట్ చేసుకొని చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సైకలాజికల్గా ఎంత వీలైతే అంత కూల్గా ఉండడం. అంటే ఏదైతే మనం ఇన్వాల్వ్ అయినా అది మారదనుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు ఒక పోనీ సపోజ్ పిల్లలు బాగా ఇంట్లో గోల చేస్తున్నారు, వాళ్ళు చెప్పినా మన మీద వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి చెప్పినా తెలియదు. ఇప్పుడు మనం చెప్పినా తెలియనప్పుడు వాళ్ళు దాన్ని మనం స్టాప్ చేయలేనప్పుడు దాని గురించి వదిలేయండి, తీసుకోకూడదు, లీవ్ ఇట్. సపోజ్ పిల్లలు కింద పోస్తారు, గిన్నెలు ఎత్తేస్తారు, బియ్యం కింద పోస్తారు, నీళ్ళు కింద పోస్తారు, మనం చెప్పిన వాడు వింటాడా? మనకు తెలియదు, అర్థం కాదు, మమ్మీ ఏదో అంటుంది అనుకుంటే వదిలేస్తాడు. సో వాడు చేసినప్పుడు అంతే, దాన్ని వదిలేయండి, సరే చేయించుకోనియండి. తర్వాత వాడు పడుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని సరిదేసుకొని సరిపోతుంది. దానివల్ల ఎంత ప్రశాంతం ఉంటుందంటే మనం ఆ 10 నిమిషాలు ఓపిక పడితే మనం 2 గంటలు ప్రశాంతంగా ఉంటాం. అదేంటంటే ఇట్స్ అవాయిడింగ్ ది థింగ్స్, సైకలాజికల్ స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు. ఆ విధంగా మనం వీ కెన్ గెట్ ఓవర్ దట్. ఈ 3 డైట్, సైకలాజికల్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీతోన ఇది ప్రివెన్షన్ టెక్నిక్స్. మీరు ఇప్పుడు అంటూ ఉంటే సైకలాజికల్గా కూడాను బాడీ పెయిన్స్ వస్తాయా అనిపిస్తుంది. ఎస్ అట్లీస్ట్ నేను ఐ కెన్ సే, అంటే సైకలాజికల్ గా అంటే హెడ్ ఏక్ వస్తుందని ఇప్పటి వరకు విన్నాను నేను. బాడీ పెయిన్స్, సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది బాడీ పెయిన్స్ మీద కూడా పడుతుంది. ఎస్, మీరు ఎప్పుడైనా సైకియాట్రీ హాస్పిటల్ కానీ లేకపోతే సైకియాట్రీ ఇష్ని కలవండి, ఏం లేకుండా వాళ్ళకు వచ్చిన పేషెంట్లలో దగ్గర 40% ఆఫ్ పీపుల్ విల్ సే దట్ పెయిన్, కానీ వాళ్ళకు ఏ ఆర్గానిక్ కాజు ఉండదు. అంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పడానికి మనకు దగ్గర ప్రూఫ్ ఏమి ఉండదు, బట్ దే విల్ సే దట్ సార్ నాకు అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి. ఏంటంటే దే ఆర్ రెస్ట్లెస్. ఎప్పుడైతే బాడీ రెస్ట్లెస్ ఉంటుందో, ఓవర్ థింక్ చేస్తుందో, దెర్ ఆర్ సబ్స్టెన్సెస్ కాల్డ్ యాజ్, ఎలా చెప్పాలంటే ఇది కొన్ని మన బాడీలో ఇన్హిబిటివ్ సబ్స్టెన్సెస్, కొన్ని ఇన్హిబిషన్కి కొన్ని ఎట్లంటే ఓవర్ యాక్టివిటీ ఒకటేమో యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకోటేమో సప్రెస్ చేయడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అలా ఏదైతే సైకియాట్రిక్లో ఏంటంటే అవన్నీ డిస్టర్బ్ అవుతాయి, వాటి వల్ల కూడా మన బాడీ మజిల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మనకు బాడీ మీరు అలా చూసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఒక కేస్ హిస్టరీ చెప్పాలంటే ఒక 36 years ఫిమేల్. సో షీ లాస్ట్ హర్ హస్బెండ్ రీసెంట్లీ. సో అంతవరకు తను బాగానే ఉంది. తర్వాత షీ కేమ్ టు ద హాస్పిటల్ సేయింగ్ దట్ నాకు బ్యాక్ పెయిన్ నొప్పి ఉంది, 2 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతున్నాను, అక్కడిక్కడ తిరిగాను, ఎంఆర్ఐ చేశారు, అదన్నారు ఇదన్నారు, ఏం లేదు, నేను అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా కానీ నాకేం తగ్గట్లేదు. సో డీటెయిల్గా స్టార్టెడ్ టేకింగ్ హిస్టరీ. అంటే
ఈమెకు ఇది కాకుండా ఇంకేమన్నా ఆర్గానిక్ కాజ్ అని తెలియట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి తన హిస్టరీలోకి వెళ్తే సో షీ లాస్ట్ హర్ హస్బెండ్. తన తర్వాత తనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల షీస్ వెంట్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ వల్ల షీస్ థింకింగ్ లాట్ అంటే నా లైఫ్ ఎందుకు కింద వెళ్ళిపోయింది, నేను ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, అలా డిప్రెషన్లో పోవడం వల్ల షీఈస్ రెస్ట్లెస్. తన మైండ్ అనేది ఒక రోజుకు 3-4 గంటలు సఫర్ అవుతూనే ఉంది. ఆ సఫర్ అవ్వడం వల్ల ఏదైతే హార్మోన్స్ అని అనుకున్నాం ఇంతకుముందు, హార్మోన్స్ అనేవి ఓవర్ అవ్వడం వల్ల ఈ మజిల్ పెయిన్స్ వస్తాయి. దెన్ వీ హ్యావ్ టేక్ ఏ కన్సల్టేషన్ ఆఫ్ సైకియాట్రీ పీపుల్. దెన్ దే సెడ్ దట్ ఇట్ ఇస్ ఏ సైకోసోమాటిక్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సొమాటిక్ మీన్స్ మన బాడీలో ఉన్న పెయిన్, సైకో మీన్స్ మెంటల్గా ఉంటుంది. వాటినే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. సైకోసోమాటిక్ బ్యాక్ పెయిన్ అంటారు. ఓకే, ఈ పెయిన్స్ మరి వీటికి ట్రీట్మెంట్స్ ఎలాగా, ఓన్లీ సైకలాజికల్గానా లేకపోతే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న దీంట్లో ఉంటుందా? లేదు. దట్స్ వై తను 2 సంవత్సరాల ట్రీట్మెంట్, నొప్పి కోసం ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ తన పెయిన్ సబ్సైడ్ కాలేదు. సో దట్స్ వేర్ ద సైకియాట్రీ రోల్ కమ్స్. వాళ్ళు ఏం చేస్తుంటే డీటెయిల్గా సైకియాట్రీ హిస్టరీని దగ్గర 1 గంట సేపు తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు దే గో ఇన్ టు ద డెప్త్, అంటే మొత్తం హిస్టరీ వరకు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం హిస్టరీ తీసుకొని వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళ ట్రీట్మెంట్లో 2 టాబ్లెట్స్ ఉంటే అర్ధగంట కౌన్సిలింగ్ ఉంటుంది. సో వాళ్ళు తనకైతే ప్రాబ్లం ఉందో ఆ వైపుగా వెళ్ళి దాన్ని ప్రాపర్గా కౌన్సిల్ చేసి దానికి అనుగుణంగా ఒక 2 డ్రగ్స్ ప్లస్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇంకేమైనా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చెప్పేసి చాలా థెరపీస్ ఉంటాయి సైకియాట్రీలో, అవన్నీ యాడ్ చేసి ఇస్తారు. సో ది విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అంటే మాక్సిమం ఒక పేరు డోలో 650 పారాసెటమాల్తో కాకుండా చాలా కాజెస్ ఉంటాయి, ఇవి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కీళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇంకా ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడాను నెగ్లెక్ట్ చేయొద్దు. డోలో 650 అని పారాసెటమాల్ కానీ వేసుకొని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా అవి వచ్చి రాకుండా ఉంటాయని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి హెల్త్ టైం.